ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? బావున్నారా? ఒక నూతన మాసపు 2వ రోజులోనికి వచ్చాం కదా. మనం యోచించి చూస్తే రోజులు ఎంత వేగంగా పరుగులెడుతున్నాయి కదా. ఇప్పుడే జనవరి వచ్చినట్లుగా ఉన్నది. అంతలోనే చూడండి ఎంత దూరము జూలై మాసంలోనికి వచ్చాము. సగం రోజులు దాటినాము కదా. వేగముగా రోజులు పరుగులెట్టుచున్నవి. వేగముగా రోజులు జరుగుచుండగా దేవుని రాకడ సమీపము, లోకము యొక్క అంతము సమీపించుచున్నది అన్నదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన జీవితపు పరుగు పందెము ముగింపునకు వచ్చినదని ఎప్పుడూ జ్ఞాపకములో ఉంచుకోవాలి. అయితే ఆఖరి వరకు మనకు తోడుగా ఉండి నడిపించే యేసు, నా చేయి పట్టుకో నాతో కూడా నడిచి రమ్ము అని మనల్ని పిలిచి నడిపించుచున్నారు. ఆయనతో నడుచుట ఒక గొప్ప భాగ్యం కదా. ఆయన మనతో మాట్లాడుచున్నారు, ఓదారుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, నేర్పించుచున్నారు. ఎంత గొప్ప భాగ్యంతో కూడిన కార్యము. సరే, ఈ దినం ఆ దేవుడు నాకు ఏ వాక్యము చెబుతున్నారు అని మీరు ఆసక్తితో ఉన్నారు కదా. 37వ కీర్తన 19వ వచనములో దేవుడొక మాట చెబుతున్నారు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. మిమ్ములను చూచి దేవుడు చెబుతున్నారు, ఆపత్కాలమందు సిగ్గునొందకుండా ఉండి కరువు దినములలో తృప్తి పొందుదురు. ఆపత్కాలము వచ్చినప్పుడు మీరు సిగ్గుపడిపోవుటకు నేను విడిచిపెట్టను. కరువు కాలముగా తెలిసినను మిమ్ములను నేను తృప్తిగా ఆశీర్వదించి నడిపించెదను అని దేవుడు చెబుతున్నారు. ఒక ఆపదైన కాలములో మీరు ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఏదో ఒక ఆపద కలిగిన పరిస్థితి మీ ఇంటికి, మీ కుటుంబమునకు, మీ పనికి, మీ బిజినెస్కి, మీ శరీరమునకు ఏదో ఒక ఆపద కలిగిన కాలము, పరిస్థితి. దేవుడు చెబుతున్నారు, మీరు సిగ్గుపడిపోరు. ఆపత్కాలమున నేను మీకు తోడుగా ఉందును కదా. నేనున్నప్పుడు నేనెలా మిమ్మల్ని చేయి విడిచిపెట్టెదను? మిమ్మల్ని సిగ్గుపడిపోవనట్లు విడిచిపెట్టను, ధైర్యంగా ఉండుడి అని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. ఈ దినం ఒక ఆపద కలిగిన పరిస్థితిని మీరు సంధించుచున్నారా? నేను సిగ్గుపడిపోతానేమో, అన్నీ ముగిసినవి, అంతేనా అని అనుకుంటున్నారా? మీరు సిగ్గుపడిపోవునట్లుగా ఆయన విడిచిపెట్టరు. కనుక దానికి అర్థమేంటి? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగునని ఇంకొక చోట వాక్కునిచ్చారు. రెండింతల ప్రతిఫలమును మీరు చూచెదరు. సోలిపోకండి. కరువు కాలములో కూడా ఒక కరువు మనకు మన పరిస్థితిని చూసినప్పుడు కొన్ని కార్యములలో కరువు కాలము కమ్ముకున్నట్లుగా వస్తుంది. కరువు వస్తే ఒక దేశమే బాధింపబడిపోతుంది. ప్రజలందరూ బాధింపబడిపోతారు. ప్రభుత్వం తడబడును. ఏం చెయ్యాలో తెలియక అట్టి కాలములో కూడా నేను మిమ్మును తృప్తిగా నడిపించెదను అని దేవుడు చెబుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం కదా. కనుక కరువు కాలము కనపడినా కూడా మీకు కరువు ఉండదు. మీరు తృప్తిగా ఆనందంగా తిని సంతోషంగా ఉందురు. కనుక ఏ కాలములోనైనా మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించు దేవుడు మనతో కూడా ఉన్నారు. కనుక చుట్టూ జరిగే కార్యములు, మార్పులు, వాటిని చూసి సోలిపోకుండునట్లు ఆయనను ఆనుకొనుడి. అంతే. దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, నన్ను నడిపించుచూ వచ్చుచున్నారు. కనుక నేను సిగ్గుపడిపోను. కరువు కాలంలో లేమి, కష్టము అని స్తంభించిపోను. మీరు నన్ను తృప్తిగా నడిపించెదరని విశ్వాసంతో చెప్పి చూడండి. వెంటనే ఒక అద్భుతం జరగును. ఈ దినం మీకు ఒక అద్భుతం జరగనున్నది. కనుక దేవుడు మీతో మాట్లాడుచున్నారు. చెప్పెదరా దేవా, ఈ పోరాటము, కష్టకాలములో నేను సిగ్గుపడిపోవునట్లు మీరు విడిచిపెట్టరని నేను విశ్వసిస్తున్నాను. కరువు కమ్ముకొని వచ్చు కాలములో కూడా నన్ను తృప్తిగా నడిపించి ఆశీర్వదించెదరని విశ్వసిస్తున్నాను. సోలిపోను. విశ్వసించుచున్నాను. అద్భుతములను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.